యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావళి నేను, తీగల మీరు, ఎవడు నాయందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలిస్తాడట. ఎవరి యందు నిలిచి ఉండాలి? దేవుని యందు నిలిచి ఉండాలి. ఎవరి యందు ఉండాలి? దేవుని యందు మనం ఉంటే మనం ఫలిస్తామట. ఇప్పుడు ఒక నిజమైన ద్రాక్షవల్లి అంటే ఒక మంచి కాపు కాసే ద్రాక్షవల్లి, అది దాని వేరు భూముల నుంచి పైకి ఉన్నప్పుడు మరి దాంతో చాలామంది కాయని ద్రాక్ష కొమ్మలు ఉంటాయి. కొన్ని అవి ఎక్కడుంటాయి? అడవి ద్రాక్ష చెట్లు. అవి కాయు. ఉండటానికి పేరుకి ద్రాక్ష చెట్టే, అది కాయదు. దాన్ని ఏం చేస్తారంటే దాన్ని కోసుకొచ్చి మరి భూమిలో నిలబడి ఉన్నటువంటి ఈ కొమ్మలో ఈ యొక్క వేరులో అక్కడ కోసి మరి అడవి ద్రాక్ష కొమ్మలను తీసుకొచ్చి దానికి జత చేసి దానికి కడతారు. ఈ కట్టినప్పుడు ఏం చేస్తుందంటే ఈ భూమిలో నుంచి ఉన్నటువంటి ఈ వేరు ఉంది కదా, ఇది బ్రతికుంటుంది కదా. ఇది బ్రతికున్నప్పుడు ఈ బ్రతికున్న ఈ వేరులోంచి వచ్చిన నీరు, పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు ఎప్పుడైతే ఈ కొమ్మలో ప్రవేశిస్తాయో వెంటనే ఈ కొమ్మలోకి ప్రవేశించకని ఈ నేలలోంచి ఉన్నటువంటి ఈ వేరుతో పాటుగా ఈ కొమ్మ కూడా జీవిస్తుంది. ఇది కూడా బ్రతుకుతుంది, ఇది కూడా పచ్చగా ఉంటుంది. అప్పుడు దీనిలో ఉన్న సారాన్ని బట్టి, ఈ వేరులో ఉన్న సారాన్ని బట్టి దీనికి అంటుకట్టబడిన ఈ కొమ్మ ఫలించి కొత్తగా పువ్వులు పూస్తుంది, కాయలు కాస్తుంది, అభివృద్ధి చెందుతుంది, దాంతోపాటు జీవిస్తుంది. నిజంగా ఇప్పుడు ఈ భూమిలో ఉన్నటువంటి వేరుతో పాటుగా ఈ కొమ్మ అంటు కట్టినప్పుడు సరిగ్గా అంటు కట్టబడలేదు అనుకోండి, దీంతో అంటుకోలేదనుకోండి, ఇప్పుడు ఈ వేరులో ఉన్న నీరు ఈ కొమ్మలో ప్రవేశించదు కాబట్టి, ఆ ఖనిజ పదార్థాలు వెళ్ళవు కాబట్టి, ఆ లవణ పదార్థాలు వెళ్ళవు కాబట్టి, ఆ పిండి పదార్థాలు వెళ్ళవు కాబట్టి ఈ కొమ్మ వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ కొమ్మ ఎండిపోతే ఏమవుతుంది? పనివారు వస్తారు, ఆ కొమ్మలు ఎండిపోయిన కొమ్మలన్నీ తీసి అవతల పడేస్తారు, వాటన్నిటినీ పోగివేసి నిప్పు పెట్టి కాల్చేస్తారు. నిరుపయోగమైన కొమ్మలు. ఇప్పుడు వేరుతో పాటుగా అంటు కట్టబడిన కొమ్మ ఏదైతే ఉందో ఫలించి అభివృద్ధి చెందితే ఈ వేరు ఎలాగైతే జీవంతో ఉందో ఇది కూడా జీవముతో ప్రకాశిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షబలి. ఆయనతో అంటు కట్టబడే ప్రతి తీగను కూడా తీసి అవతల పారేస్తారు. ఎవరు నా యందు నిలిచి ఉండునో నేను అతని యందు కూడా నిలిచి ఉంటాను. ఎవరైతే నిలబడటానికి ఆయనతో ఉండటానికి ఇష్టపడతారో అటువంటి వారితో దేవుడు కూడా నిలిచి ఉంటాడట. అలా నిలిచి ఉండాలంటే అంటు కట్టబడేటప్పుడు జాగ్రత్తగా మనము అంటు కట్టబడటం నేర్చుకోవాలి. యేసు ప్రభు నిజమైన ద్రాక్షవల్లి అయితే యేసు క్రీస్తులో ఉన్నటువంటి ఆ ఫలాలు ఏమిటి? అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 ఫలాలు ఎక్కడున్నాయండి? ఆయన నిజమైన ద్రాక్షవల్లి కాబట్టి ఆత్మ సంబంధమైన దేవుల్లో ఈ ఫలాలు ఉన్నాయి. అంతే కదా. ఇప్పుడు నిజమైన ద్రాక్షవల్లి యేసు ప్రభు అయితే ఆ యేసు ప్రభువులో ఉన్న 9 ఫలాలు మనలో ప్రవేశించాలి. ఆయనతో అంటుకట్టబడతాము. అంటుకట్టబడిన వెంటనే ఈ 9 ఫలాలు మనలో ప్రవేశిస్తే మనము ఆయనతో జీవిస్తాం. అంతే కదా. ఆయనతో జీవిస్తే ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనం కూడా వెలుగుగా మార్చబడతాం. చూడండి, మొట్టమొదటిగా ఏంటంటే ప్రేమ. అవునండి, యేసు ప్రభు కంటే గొప్పగా ప్రేమించిన వ్యక్తి భూమి మీద ఎవరు లేరు. మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తున్నామని చెప్పవచ్చు, కొన్ని రోజులు పోయిన తర్వాత ప్రేమించలేకపోవచ్చు. అన్నదమ్ములు ప్రేమిస్తున్నామని చెప్పవచ్చు, కొన్ని రోజులు పోయిన తర్వాత డబ్బు సంబంధమైన విషయాల్లోనూ ఆస్తి సంబంధమైన విషయాల్లోనూ మనతో ప్రేమించకపోవచ్చు, ప్రేమలో నిలిచి ఉండలేకపోవచ్చు. ఒక యవనస్తుడికి యవనాస్త్రాలతో చెప్పవచ్చు నేను ప్రేమిస్తున్నానని, అవకాశాన్ని బట్టి చెప్పవచ్చు. అవకాశం తీరగానే అతను ప్రేమించలేకపోవచ్చు. నీ తల్లి మరిచిన నీ తండ్రి విడిచిపెట్టినప్పటికీ కూడా దేవుడు నేను విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన నీ మీద ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఆకాశం నుంచి భూమి మీదకి దిగి వచ్చి మనుషులు నశించిపోతున్నారని,
నీ మీద ప్రేమ చొప్పున ఆయన శిక్షను అనుభవించడానికి ఈ లోకానికి వచ్చి తన ప్రేమను వ్యక్తపరుచుకున్నాడు. ప్రేమకున్న అర్థం ఏమిటంటే పొరుగువాని కోసం ప్రాణం పెట్టడమే ప్రేమ. మనం చాలాసార్లు చెప్పొచ్చు నేను ప్రేమిస్తున్నానని, కానీ ఇదంతా అబద్ధము. మనం ప్రేమించగల శక్తిమంతులము కాదు. మనం చాలాసార్లు అబద్ధాలు చెప్తూ ఉంటాం, కానీ దేవుడు అబద్ధం చెప్పడు. దేవుడు ఎప్పుడు నిజాన్ని చెప్తాడు. నా గొర్రెల కోసం నా ప్రాణం పెడతానని యేసు ప్రభు వారు చెప్పారు. ప్రేమకున్న అర్థం అదే. నేను ప్రేమిస్తున్నానంటే నీకోసం ప్రాణం పెడతానని అర్థము. ప్రాణాలు తీయమని కాదు, వేధించమని కాదు, శోధించమని కాదు. ప్రేమకున్న అర్థం ఏమిటండి? పొరుగువాని కోసం ప్రాణం పెట్టడమే, నిస్వార్థంగా జీవించడమే, పొరుగువాడిని హక్కును చేర్చుకోవటమే, పొరుగువాడికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు మనం పక్కకు తప్పుకోవటమే ప్రేమ. అంతే తప్ప కానీ ప్రేమిస్తున్నామని చెప్పి శాడిస్ట్ పనులకు శాడిజంలాగా ప్రవర్తించడం కదా. మనుషులు శాడిస్టులాగా ప్రవర్తిస్తారు కదా, దేవుడు అలా కాదు. నా గొర్రెల కోసం నేను ప్రాణం పెడుతున్నాను అన్నాడు యేసుప్రభు వారు. ఈ గొర్రెల కోసం ప్రాణం పెట్టి తన ప్రాణం ఇచ్చిన తర్వాత ఆయన సత్య నిరూపణ చేశాడా లేదా? ఆయన ప్రేమిస్తున్నాడు అనడానికి ఇది ఒక గుర్తు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఈ భూమి మీద ఎవరు మనం ప్రేమించలేకపోవచ్చు, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. కాబట్టి ఆయన పరలోక రాజ్యంలోంచి వచ్చాడు. ఈ భూమి మీద మనుషులందరి కోసము తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవటం మహాభాగ్యం అని ఎంచుకోలేదు. ఆయన పరలోక రాజ్యంలో మరి మహా వెలుగులో దేవదూతల మధ్యన ఆ సమూహం మధ్యన ఎంతో ఘనత మహిమ ప్రభావములు పొందుతున్న ఆయన ఆ మహామహిమను వదిలిపెట్టి పొరుగు వంటి మానవుల కోసం, నీచమైన మానవుల కోసం భూమి మీదకి వచ్చి మరణించటం ఎందుకు? ఇదంతా అంటే ప్రేమ. నేను ప్రేమించాను నా పిల్లల్ని అంటున్నాడు. కాబట్టి ఆయన ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమ మరి ఆయనలో ఆ ప్రేమ గుణము మనలో ఉండాలి. మనం ఇంకా అబద్ధం చెప్పకూడదు. ప్రేమించామంటే ప్రేమించాం, ప్రేమించలేదంటే ప్రేమించలేదు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము కూడా ఆయనను ప్రేమించినట్లుగానే మరి తోటి సహోదరుని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించు అన్న నా తండ్రి అయిన దేవుడు నన్ను ఎలా ప్రేమించాడో నేను ఈ ప్రజలందరినీ ప్రేమించాను. ఈ ప్రజలందరినీ నేను ఎలా ప్రేమించాను, నువ్వు కూడా నా కుమారుడు అయితే కనుక నేను ఎలా ప్రేమించాను నువ్వు కూడా అలాగే పొరుగు వాడిని ప్రేమించు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన ప్రేమమయుడు, ఆయనలో ప్రేమ గుణము ఉంది. రెండోది సంతోషము. సంతోషం మనలో ఉండాలండి. కొంతమంది ఎంత సంపాదించినా సంతోషం ఉండదు, ఎంత తిన్నా సంతోషం ఉండదు, ఏం చేసినా సంతోషం ఉండదు. పెళ్లి చేసుకుంటామంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత సంతోషం ఉంది. పెళ్లి చేసుకోకపోతే ఒక బాధ, చేసుకుంటే ఒక బాధ. అవునా కదండి? పెళ్లి చేసుకున్న తర్వాత సంతోషంగా ఉంటాను అనుకుంటారు, పెళ్లి చేసుకుంటే సంతోషంలో ఉండలేరండి. బాధ్యత వస్తుంది, బాధ్యతను ఈదటానికి ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంతోషం దేని ఎందు ఉండాలి? డబ్బు ఎందుకు సంతోషంగా ఉంటామా? ఎంత డబ్బు ఉన్నా ఇంకా సంపాదించాలనుకుంటాం, సంతోషం ఉండదు. ఎన్ని ఎకరాల భూమి కొనుక్కొని ఇంకా కొనాలనుకుంటాం. రత్నాల హారాలు, వజ్రాల హారాలు వేసుకున్నప్పటికీ కూడా ఇంకా ఏదో కావాలని అనుకుంటాం. మనలో సంతోషం ఉండదు. సంతోషం క్షణకాలం కూడా నిలిచి ఉండదండి. సంపూర్ణమైన సంతోషం ఎక్కడుంది? దేవుని వద్ద ఉంది. యేసుప్రభు వారు మరి జోర్దాను నది తీర ప్రాంతానికి వచ్చి భక్తుడైన యోహాను గారి దగ్గర బాప్తిసం తీసుకుంటున్నప్పుడు అంతలో ఆకాశము తెరవబడి ఒక పావురం ఆయన మీద వాలినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నాను, సంతోషించుచున్నానని దేవుడు చెప్పాడు కదా. అవును కదా? మనం ఎవరి యందు సంతోషించాలి? దేవుని యందు సంతోషించాలి. మన యందు దేవుడు ఆనందించాలి. గత వారంలో వాక్యం చెప్పుకున్నాం మనం. యెహోవా మన యందు ఆనందించినలా అది పాలు తెలి ప్రపంచ దేశం అది మనకు ఇచ్చును. ఎవరి యందు ఆనందించాలి? దేవుడు మన యందు ఆనందించాలి, మనము ఆయన యందు ఆనందించాలి, సంతోషించాలి. దేవుడు నాకు ఉన్నాడనే సంతోషం మనం కలిగి ఉండాలి. అవును కదండి? ఈ భూమి మీద ఏది ఉందని సంతోషించినా సంతోషించకపోయినప్పటికీ కూడా నా దేవుడిని నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను, నేను పరలోక రాజ్యం నా తండ్రితో పాటు వెళ్ళిపోతున్నాను, ఆ రాజ్యము నాది, నా తండ్రి ఒక స్వాస్థాన్ని నాకు ఇవ్వబోతున్నాడు, స్వాస్థము కలిగి ఉన్నాను, యేసుని నేను కలిగి ఉన్నాను. సంతోషం మనలో ఉండాలి. దేవునితో మాట్లాడేటప్పుడు సంతోషం కలిగి ఉండాలి. అవును కదండి? యేసుప్రభు వారు దేవుడితో మాట్లాడేవాడు. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి మాట్లాడేవాడు. తండ్రి ఈరోజు నిశ్చిత ప్రకారం నేను ఏం చేయాలని అంటే ఆయన చెప్పేవాడు, పలానా ప్రాంతానికి వెళ్తే ఒక గుడ్డివాడు ఉంటాడు, ఆ గుడ్డివాడిని స్వస్థపరిచి ఈరోజు నా నామానికి మహిమ తీసుకురమ్మనేవాడు. ఈ ప్రాంతానికి వెళితే ఈ ప్రాంతంలో ఒక అద్భుతాన్ని చేయాలని చెప్పాడు. ప్రతిరోజు తెల్లవారుజామున తండ్రితో మాట్లాడుతూ ప్రార్థన చేసేవాడు.
ఆ ప్రార్థన తండ్రి విన్నప్పుడు తండ్రి కుమారుడితో మాట్లాడేవాడు. తండ్రితో మాట్లాడటం ఎంత సంతోషం అండి. మనం కదండి, మనుషులతో మాట్లాడితే ఒక 5 నిమిషాలు సంతోషం రావచ్చు, తర్వాత ఏడుపు రావచ్చు. దేవుడితో మాట్లాడుతున్నప్పుడు మనకు సంతోషం కావాలి. దేవుడు మనతో మాట్లాడే సంతోషం మనలో ఉండాలి. సమస్తం మనం కలిగి ఉన్నామనే సంతోషం మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్తము మనం కలిగి ఉన్నామనే సంతోషం ఎప్పుడైతే ఉంటామో దేవుని బిడ్డలుగా అంటుకట్టడం. మొట్టమొదటిగా ప్రేమ, రెండోది తండ్రి యందు మనం సంతోషంగా ఉంటే ఆ సంతోషం మనలో ఉంటుంది. యేసు ప్రభువు తండ్రితో సంతోషంగా ఉండడం, మనము మన తండ్రి అనే దేవుడితో సంతోషంగా ఉంటాం. సమాధానము యేసు ప్రభువు వారు కలిగి ఉన్నారు. అవునండి, నేను యోహాను గారితో సమాధాన పడకపోతే యోహాను గారు చెప్పిన మాట నేను యోహాను గారితో కలిసి ఉండకపోతే, యోహాను గారు చెప్పిన మాట వినకపోతే నేను ఆయనతో సమాధానంగా ఉన్ను. యోహాను గారు ఒకటి చెప్తారు, నేను ఒకటి చేస్తాను. అవును కదా, అవునా కదా. సమాధానం కలిగి ఉన్నాను అనుకోండి, నేను సార్ మీరు ఎలా చెప్తా అలాగన్నాం అనుకోండి యోహాన్ గారితో. యోహాన్ గారు అంటారు అక్కడికి వెళ్ళి మరి పలానా చోట పలానా వస్తువు ఉందో తీసుకురండి అంటే నేను తీసుకొస్తాను. నేను ఆయనతో సమాధానం పడలేదు అనుకోండి, నేను వెళ్ళేది తెచ్చుకోతే మానే అంటాను. అంతే కదా. తండ్రితో కుమారుడు సమాధాన పడ్డాడట. ఎలాంటి సమాధాన పడ్డాడు? ఈ భూమి మీదకి పోవాలి, నువ్వు ఈ భూమి మీద మనుషులందరి కోసం నరకబడాలి. ఎవరైనా ఒప్పుకుంటారా? ఒరే నిన్ను భూమి మీద పంపిస్తున్నాను, నిన్ను చంపేస్తారు, అక్కడ నరుకుతారు, కొడతారు, నువ్వు పడాలి అంటే ఎవరైనా సమాధాన పడతారా? మన పిల్లలతో చెప్తారు పలానా చోటకి వెళ్ళరా, అక్కడ అందరి కోసం నువ్వు చచ్చిపోవాలి, అందరి కోసం దెబ్బలు తినాలి, నిన్ను అక్కడ కొరడాలతో కొడతారు, ఈడ్చుకు తంతారు, అన్నీ నువ్వు పడాలి వెళ్ళాలి అని అంటే మన పిల్లలు ఏమంటారు? అవసరమైతే నువ్వేలు, నేనెందుకు చావాలి అంటారు. అవును కదా. ఒరే నాకు ఒంట్లో బాగాలేదురా, కొంచెం మందులు తెచ్చిపెట్టరంటే తెచ్చిపెట్టే దిక్కు ఉండదు. ఒరే నాకు అన్నం లేదంటే తల్లిదండ్రులకు అన్నం పెట్టే దిక్కు లేదు. అవును కదా. సమాధానం పెడితే పెడతారు కదా, అయ్యో నా తండ్రి నా తల్లి అని. అంతే కదా. అరే కుమారుల తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు మరి పరిశుద్ధ భాగంలో నా కుటుంబాన్ని చక్కదిద్దుకోలేకపోతే నాకు సహాయం చేయమంటే నిజంగా కుమారుడితో తండ్రి సమాధాన పడితే తండ్రి కూడా కుమారుడికి సహాయం చేస్తాడు కదా. అలాగే ఈ లోకంలో ఒకరికొకరు సమాధానం లేదండి. సమాధానం లేని సమయంలో యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారంటే తండ్రితో సమాధాన పడి, అది ఏం పని అయితే చేయాలో ఆ పని చేయటం కోసం తండ్రితో సమాధాన పడి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి తండ్రి చెప్పిన ప్రతి మాట యేసు ప్రభువు వారు విన్నారు. యేసు ప్రభువు వారికి తెలుసు, ఇక నేను వెళ్ళవలసిన గడియ వచ్చిందని నాకు అర్థమైపోయింది. ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, సిలువ దగ్గరికి వెళ్ళిపోవాలి, సిలువ మీద వేలాడాలి, ఆయన మరణించాలి, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే గడియ వచ్చింది. ఆయన నాకు అర్థమైపోయింది. లేచాడు, చక్కగా ఒలుల తోటలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. అదిగో నన్ను పట్టుకోవడానికి వస్తున్నారన్నారు. ప్రతి విషయంలో తండ్రితో సమాధానం పడ్డాడు. ఇక నా గడియ వచ్చింది కదా, ఇక నేను వెళ్తే నన్ను కొడతారేమో, నన్ను చంపుతారేమో, వీపంతా చెట్లు కొడతారేమో, నేను ఇక్కడి నుంచి పారిపోదామని యేసు ప్రభువు అనుకున్నాడా? అనుకోలేదు. ఆయన తండ్రితో సమాధాన పడ్డాడు కాబట్టి తండ్రి చెప్పిన ప్రతి మాట విన్నాడు. మనమైతే ఏం చేస్తాం? కొద్ది కష్టాలు వస్తే పారిపోతాం. ఒక్క నిమిషంలో కూడా నిలబడం. అవును కదా. ఒక్క నిమిషం నిలబడతామా? కష్టాలు వస్తే, శ్రమలు వస్తే నిలబడతామా? యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నా బ్రతుకులకు అయిపోయిందండి. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాతనండి నా ఆస్తి అంతా పోయిందండి. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత అండి నేను బాగా ఉండేటటువంటి ఈరోజు అడుక్కు తింటున్నానండి. ఉన్నప్పుడు బాగా తిన్నాం, మరి శ్రమ వచ్చినప్పుడు అనిపించొద్దా? అనిపించాలా వద్దా? అనుభవించాలి. శ్రమ వస్తే అనుభవించాలి. బాగా తిన్నప్పుడు తిన్నాం, పంది కుక్కలు తిన్నాడు తిన్నాం, మరి శ్రమ వస్తే అనుభవించొద్దు అంటున్నాను. యోబు భార్య అలా చేస్తుందండి. యోబు భార్య ప్రతిరోజు విందులు విలాసాలు తన భర్త చేస్తుంటే, ఆ భర్త చేసే విందులు విలాసాల్లో పెద్దవాళ్ళతోటి అందరితోటి గౌరవ మర్యాదగా మంచి అలంకరణ చేసుకుని వారితో చక్కగా తిరిగింది, మర్యాదగా గంతులేసింది. వాడు నావాడండి, వీడు నావాడండి, వీడు పెద్దోడండి, వీడు చిన్నోడండి అని చెప్పుకుంది. అవును కదా. అందరితో గొప్పగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. కానీ యోబు మాత్రం యథార్థవంతుడు, నీతివంతుడు కాబట్టి ఆ విందులు విలాసాలు వదిలిపెట్టి అక్కడికి పోయి బలిపీఠం దగ్గర ప్రార్థనలు చేసే, నాయన మా వాళ్ళందరూ తప్పులు చేస్తున్నారు, నువ్వు క్షమించు అని తండ్రికి బలులు అర్పించి తండ్రి దగ్గర వేరుకునేవాడు, విన్నవించుకునేవాడు. అవును కదా. మరి అంతా పోయింది. యోబు గారి దగ్గర ఏమీ లేదు, ఆఖరికి ఏమీ లేదు. అంతా పోయింది. ఇల్లుతో సహా కూలిపోయింది, పిల్లలతో సహా పోయిన నడు రోడ్డు మీదకి వచ్చాడు. నా స్నేహితుడా అని తిరిగిన 3 స్నేహితులు దగ్గరికి రాకుండా దూరంగా కూర్చున్నారు. ఎందుకని? వీడి దగ్గరికి వెళ్తే ఒళ్ళంతా గజ్జొచ్చింది, అది మనకు అంటుకుంటుందేమో,
మరి అది మనం తగ్గదు అని వాళ్ళు దూరానికి కూర్చున్నారు. తను గోక్కుంటూ ఏడుస్తుంటే భార్య అంటుంది, ఇంకా నా దేవుడు అని చెప్పుకుంటున్నావు ఎందుకు? నీ యథార్థతను వదిలిపెట్టవా? మీ దేవుడిని దూషించి చచ్చిపో అంటే యోబు గారు అన్నారు, ఉన్నప్పుడు బాగా తిన్నా, పందికొక్కు తిన్నట్టు అందరితో విందులు విలాసాల పాలు పంపులు పొందే గొంతులేసి నా భర్త అండి గొప్పోడండి, అది అన్నావు ఇది అన్నావు, మేకల కోసం గొర్రెల కోసం నా సంపద అంతా పెట్టి ప్రజలకు పెట్టావు, బాగా తిన్నావు, ఇప్పుడు కష్టం వస్తే మరి అనుభవించవా? బుద్ధి లేదా? బుద్ధిహీనురాలా అని తెచ్చాడట. అవునండి, కష్టాలు వస్తే అనుభవించలేరు. దేవుని నిమిత్తం కష్టాలు వస్తే అనుభవిస్తారండి? అనుభవించరు. అయ్యి బాబు ఇంకేమైనా ఉందండి? యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత పరిస్థితులు ఇలాగ అయిపోయాయండి. అయ్యి బాబోయ్ అండి మా బతుకులు ఇంతేనండి. అవునండి, యేసుక్రీస్తు మమ్మల్ని చెడిపోమ్మని చెప్పాడా? చెడిపోమ్మని చెప్పలేదు. ఏమండి, బంగారపు ముద్ద మెరవాలంటే అగ్నిలో వెయ్యబడాలి, అది కాల్చబడాలి. సువర్ణం వల్లే మార్చబడాలంటే మట్టంతా పోవాలి. నువ్వు శోధనల చేత పరీక్షించబడాలి. పరీక్షించబడితేనే కదా నీలో మెరుపు వచ్చేది, అందం వచ్చేది. అవునా కదండి? యోబు గారి భార్య అలాగా ఉంది, అంతా పోయిందంట. దేవుని తిట్టడం మొదలెట్టింది. శ్రమలు వస్తే అనుభవిస్తారండి. అనుభవిస్తారా? అనుభవించరు. సంతోషం ఇస్తే మాత్రం అనుభవిస్తారు. డబ్బు వస్తే అనుభవిస్తారు. క్రీస్తు నీ దగ్గరికి వచ్చి నిన్ను శ్రమ పెడతానంటే వద్దు, నువ్వు ఎవరో నాకు తెలియదు అంటారు, పారిపోతారు. శిష్యులు పారిపోయారు కదా, 12 మంది శిష్యులు పారిపోయారు లేదా? అందరూ వాగ్దానం చేశారు, మేము నీతో ఉంటాం ప్రభువా అన్నారు. 12 మంది కూడా, ఏ ఒక్కడు కూడా తప్పిపోలే. అందరూ అన్నారు మేము ఉంటాం, నీకెందుకు, నీతో నడుస్తాం అన్నారు. సమయం వచ్చింది, ఒళ్ళు తోటలు అందరూ వదిలిపెట్టి పారిపోయారు. ఎక్కడికి పోయారో ఎవరికి తెలియదండి. కానీ యేసు ప్రభువుకు శ్రమ వచ్చిందండి. ఎవరి వల్ల? తండ్రి వల్ల శ్రమ వచ్చింది. ఆయన నా కుమారుడు, ఆయన నేను నలగొడతాను అన్నాడు. ఎవరు నలగొడతాడు? కుమారుడు నలగొడతాడు. ఇదే మన సొంత కుమారుని మనం నలగొట్టగలుగుతామండి? మన సొంత కుమారుని పొరుగువాని కోసం బలి ఇవ్వగలుగుతామా? మన సొంత కుమారుని మనము తీసుకెళ్ళి చంపగలుగుతామండి? మన సొంత కుమారుని పొరుగువాని కోసం కొళ్ళ దెబ్బలు కొడతామండి? మన సొంత కుమారుని తీసుకెళ్ళి శిలువ మీద వేలాడదీస్తామండి? వేలాడదీయమండి. వీటన్నిటి కోసం కూడా తండ్రి నీ దేవుడు ఇదిగో నిన్ను సమాధాన పడుతున్నావా లేదా? ఇదిగో సమాధాన పడి వెళ్ళి భూమి మీదకి నేను చెప్పినట్టుగా వచ్చాను. తండ్రితో సమాధాన పడ్డాడు. ఒలువుల తట్టలో పట్టుకున్నప్పుడు ఆయన చక్కగా వారికి లొంగిపోయేటట్టాడు. వాళ్ళకి లొంగిపోవడం అంటే ఎవరు లొంగిపోయారు? దేవుడికి లొంగిపోయినట్టే. వాళ్ళందరికీ లొంగిపోయాడు. ఆయన ఈడ్చుకుంటే తీసుకెళ్లారు. పెద్దలు ప్రధానుల దగ్గర నిలబెట్టి అవమానించారు, భరించారు. ఇదంతా ఎందుకోసం? నా తండ్రి చిత్తం. నా తండ్రి ఏం చెప్తే అది నేను చేయాలి. తండ్రితో సమాధాన పడ్డాడు. ప్రతి శ్రమ యందును సమాధాన పడ్డాడు. ఆయన వీపు మీద కొరడాలు కురిపిస్తుంటే సమాధాన పడ్డాడు. నాయనా 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 వీరిని క్షమించును అని ప్రార్థన చేశాడు. ఓ బరువైన సిలువను భుజం మీద ఎత్తి ఆయనను కొట్టుకుంటూ లాక్కుంటూ ఈడ్చుకుంటూ వెళ్తుంటే ఆ సిలువ యాత్రలో ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా తండ్రితోటే చూశాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆఖరిలో సిలువ మీద వేలాడదీసినప్పుడు కూడా తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు తెలియదు కనుక వీరిని క్షమించు, నేను నీతో సమాధాన పడ్డానని తండ్రి దగ్గర ప్రార్థన చేసి ప్రజలందరి కోసము సమాధాన పడ్డాడు. ప్రజలు విధించే శిక్ష కోసం ఆయన సమాధాన పడ్డాడు. ప్రజలు వేసే ఆ చేతిలో మేకులు చూసి సమాధాన పడ్డాడు. ప్రజలు కొరడాలతో కొడుతుంటే దానికి సమాధాన పడ్డాడు. ముఖం మీద ఉమ్ములుస్తుంటే సమాధాన పడ్డాడు. ఈడ్చుకెళ్తుంటే సమాధాన పడ్డాడు. ప్రతిదానికి సమాధాన పడ్డాడు కదండి. మనం సమాధాన పడతామా? ఈ సమాజంలో సమాధాన పడతాం మనము? దేవునికి స్తోత్రం. ఆలోచించాలి. మన సమాధాన పడతామా సమాజంలో? మనల్ని ఏమన్నంటే ఇంత బుడుగు పొరుచుకొస్తుంది, వెంటనే కోపం వచ్చేస్తుంది. నన్ను అంటావు నువ్వు, నీ బ్రతికెంత, నువ్వెంత అని తిరగబడతాం కదా. నీ బ్రతికెంతరా, నువ్వెంతరా, నన్ను అంటావా, నేను బ్రతికిన బ్రతుకులో ఒకటి గొంతుకు బ్రతకలేవరా నువ్వు అని తిరగబడతావు. అవును కదా. అయినవారు యేసుప్రభు వారు పరలోక రాజ్యం నుంచి వచ్చిన మహాచక్రవర్తి. అదంతా వదిలిపెట్టేశాడు. ఆయన ఎలా వచ్చాడు భూమి మీదకి? గొప్ప ఐశ్వర్యవంతులుగా వచ్చాడు. వాక్య లేఖనాలు తీసుకుని వచ్చాడు. అటువంటి గొప్ప ఐశ్వర్యవంతులు ప్రపంచాన్ని వెళ్ళిన రారాజే. మరి వాళ్ళందరి దగ్గర సమాధాన పడ్డాడు. నేను ఎక్కువ తక్కువ అని కాదు, ఇప్పుడు నేను చేయాల్సిన పని అది. నా తండ్రితో నేను సమాధాన పడ్డానని తండ్రితో సమాధాన పడిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద మనకి శ్రమలు వచ్చినప్పుడు సమాధాన పడటం నేర్చుకోవాలి. పొరుగు వాళ్ళతో సమాధాన పడటం నేర్చుకోవాలి. దేవునితో సమాధాన పడటం నేర్చుకోవాలి. ప్రభువా నేను బ్రతికినంత కాలం ఈ శ్రమలన్నీ వస్తున్నాయంటే ప్రభువా నీతో నేను సమాధాన పడుతున్నాను. ఆయన ముందే పోయే జీవక్రీటం కోసం నేను కాచుకుని ఉంటానని దేవునితో సమాధాన పడటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం.
మన మనుషులతో సమాధానం పడటం నేర్చుకోవాలి. అంతే కదా, అంతే కదా. మనుషులతో సమాధానం పడతామా? సమాధానం పడమండి. దెబ్బలాట్లు ఎప్పుడు చూస్తున్నా దెబ్బలాట్ల గొడవలే. క్రైస్తవ సంఘాల్లోనే దెబ్బలాట్లు, క్రైస్తవ సంఘాల్లోని విభేదాలు. ఎందుకు వస్తున్నాయంటే సమాధానం లేదు. భూమి మీద సమాధానం లేదు. భూమి మీద నివసించే మనుషులందరికీ సమాధానం కలుగునుగా కానీ దేవదూతలు అంటున్నాయి. సమాధానం లేదంట. వాటికి కూడా తెలిసిపోయి భూమి మీద ఎవరికి సమాధానం లేదు, కొట్టుకు చచ్చిపోతున్నారని అవి దీవిస్తున్నాయి. భూమి మీద మనుషులందరికీ సమాధానం కలుగును గాక, ఆయన ఇష్టలైన మనుషులందరికీ సమాధానం కలుగును గాక. ఆయనకి ఇష్టలైన మనుషులు ఎవరు? విశ్వాసముతో ఉన్నవారే ఆయనకి ఇష్టలు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట్టు అసాధ్యము. అవును కదా. మరి విశ్వాసంతో ఉన్న ప్రతివాడు కూడా ఆయనకి ఇష్టలైనప్పుడు మనం ఎవరితో సమాధాన పడాలి? మిగతా వారందరితో సమాధాన పడాలి. యేసుప్రభువు వారు అన్ని విషయాలను సమాధాన పడ్డాడు. తండ్రితో సమాధాన పడ్డాడు, మనుషులతో సమాధాన పడ్డాడు, శిక్షకు సమాధాన పడ్డాడు, మరణానికి సమాధాన పడ్డాడు. అటువంటి తత్వము మనలో ఉండాలి. ఒకటి ఎన్ని ఫలాలు? మొట్టమొదటిగా ప్రేమ, రెండోది సంతోషం, మూడోది సమాధానం, నాలుగోది ఏంటండి? దీర్ఘశాంతము. చెప్పాలి ఏంటి నాలుగోది? దీర్ఘశాంతము. దీర్ఘశాంతము. అవునే కదండి. మనకు శాంతం ఉంటుందంటే శాంతం ఉండదు. దేనికి స్తోత్రం. మనం శాంతి ఇస్తామా చిన్న చిన్న విషయాలకి? శాంతి సమాధానాలు మన దగ్గర లేవులే. దీర్ఘశాంతం అసలు లేదు. యేసు ప్రభువు వారిని మరి కొడుతున్నప్పుడు ఎంత శాంతాన్ని వహించాడు. యేసు ప్రభువుని తీసుకెళ్ళి 10 మందిలో నిలబెట్టి మరి ఆయన్ని వీపు మీద గుద్ది, ఇప్పుడు ప్రపంచం, ఇప్పుడు నేను కొట్టిన వాడెవడో ప్రవచనం చేయమన్నాడు. ఆయన ఎవరండి? కేవలం నోటి మాట, తండ్రి వీరు నన్ను కొడుతున్నారు, నన్ను హింసిస్తున్నారు నాయన, జ్ఞాపం చేసుకోమంటే పరలోక రాజ్యం నుంచి సైన్య సమూహం భూమి మీదకి వచ్చేస్తుంది. యేసు ప్రభుని ఒక్కసారి తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ పాపులు ఇలాగే చచ్చిపోతారు. కానీ తండ్రి చిత్తం అది కాదు. ఈ పాపులందరూ చచ్చిపోకుండా ఉండాలంటే ఈయన చనిపోవాలి. చనిపోవాలంటే వారి విధించే శిక్షకు ప్రతిదానికి కూడా ఈయన దీర్ఘశాంతం వహించాలి. అవును కదా. ఆయన విధించే శిక్షకు ఈయన దీర్ఘశాంతం వహించాలి. అవును కదా. ఎన్ని కొళ్ళ దెబ్బలు కొట్టినప్పటికీ, ఎంత శ్రమ పెట్టినప్పటికీ కూడా దీర్ఘశాంతాన్ని వహించాలి. నీ చిత్తం కానివ్వండి, నేను సిద్ధంగా ఉన్నాను, మీ అందరి కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, నేను ప్రేమించాను కదా, మీ అందరినీ కూడా ప్రేమించాను కదా, మీ అందరినీ కూడా నా రెక్క చాటును దాచుకుంటాను నేను చెప్పాను కదా, ముదుమూచి వరకు ముద్దాడుతాను అన్నాను కదా, సంగపెట్టుకుంటాను అన్నాను కదా. మరి నేను సిద్ధంగా ఉన్నాను, ప్రేమిస్తున్నాను కాబట్టి సిద్ధంగా ఉన్నాను. ఎదుగో నేను దీర్ఘశాంతాన్ని వహిస్తాను. యేసు ప్రభుని ఎంత కొట్టినప్పటికీ, ఎంత హింసించినప్పటికీ కూడా మాట్లాడట్లేదండి. చాలామంది ఏం తిడుతున్నా అలాగే కూర్చుంటారు, మాట్లాడరు. ఎన్ని తిట్టినా సరే దేవుడు చూసుకుంటాడులే అంటారు. ఏమంటారు? దేవుడు చూసుకుంటాడు అంటారు. దీర్ఘశాంతం అది. ఎన్ని తిట్టినప్పటికీ కూడా దేవుడు చూసుకుంటాడు. దేవుడికి అప్పచెప్పేయండి అంతే. నిన్ను ఏమైనా చేసినా పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు, వదిలిపెట్టండి. దీర్ఘశాంతం అది. దీర్ఘశాంతం వహించాలట. ఎన్ని తిట్టినీడు ఏం మాట్లాడలేదు ఏంటారు బాబు. ఎన్ని తిట్టినా ఏం చేసినాడు మాట్లాడలేదు. ఒక రాజుగారు మరి ఆ దేశంలో ఉన్నప్పుడు, ఆ దేశంలో పక్కన దేశపు రాజు వచ్చి ఆ కోట చుట్టూరు ముట్టడి వేశాడు. వాడేమన్నాడు? నేను చంపేస్తాను, పొడి చేస్తాను, నీ రాజ్యం నాశనం చేసేస్తాను అంటున్నాడు. ఊళ్ళో ప్రజలందరూ రాజుగారిని తిడుతున్నారు. నీకు బుద్ధి ఉందా? నువ్వు రాజువేనా? కత్తోటి ఉంది నీ దగ్గర, రాజ్యం నీకు అప్పు చెప్పాం, ప్రజలందరూ నిన్ను ఎన్నుకున్నాం, పెద్ద కోటలో నివాసం చేస్తున్నాం, శ్రేష్టమైన ఫలాలన్నీ పట్టుకొచ్చి నీకు ఇస్తున్నాం, తినమంటున్నాం, ఇన్ని తిని ఇన్ని చేసి కనీసం రాజ్యాన్ని కాపాడలేవా నువ్వు అని ప్రజలందరూ తిడుతుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నా దేవుడే చూసుకుంటాడు. ఇంకా దేవుడు చూసుకుంటే నువ్వెందుకంటే, అవును ఈ రాజ్యమును సృష్టించిన వాడు ఆయనే, నన్ను రాజుగా నిలబెట్టిన వాడు ఆయనే, నాకు ఆపదిస్తే ఆయన కాపాడ్డా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ దీర్ఘశాంతాన్ని వహిస్తూ రాజ్యములు దేవుని దగ్గర మారపడుతుంటే, రాత్రికి రాత్రి పరలోక రాజ్యం నుంచి దేవతతో వచ్చి 3,000 మంది సైన్యం పైగానే అందరినీ చంపుకుంటూ పోయిందంటే, శత్రురాజు మొత్తం సర్వనాశనం అయిపోయాడు. పారిపోయాడు, ఆ దేశం నుంచి పారిపోయాడు. ప్రియులారా ఆలోచించారు, మనం దీర్ఘశాంతము వహించాలి. మనం శ్రమలో ఉన్నప్పుడు కానివ్వండి, ఇబ్బందులు ఉన్నప్పుడు కానివ్వండి, మనల్ని ఎవరైనా సరే ఏదైనా అంటుంటే, మనల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తుంటే, మనల్ని నాశనం చేయడానికి చూస్తుంటే, మనల్ని ఆడిపోసుకుంటుంటే, మన పైన అబద్ధాలు చెప్తుంటే, మనకి విరోధంగా జీవిస్తుంటే, మనకి విరోధంగా పనులు చేస్తుంటే మనం ఏం చేయాలండి? దీర్ఘశాంతమును వహించాలి. యేసు ప్రభు వారు కూడా అలాగే దీర్ఘశాంతాన్ని వహించాడు. దేవునికి స్తోత్రం. ఈ దీర్ఘశాంతము మనలో ఉండాలి. క్రీస్తులో ఉన్న ఫలాలేంటి?
ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం. ఇంకా దయాళత్వం అంటే దయగలిగిన ఆళి అని అర్థం. దయగలిగిన ఆళి అంటే తండ్రి, దయగలిగిన తండ్రి. దయగలిగిన తండ్రి ఏం చేస్తాడు? అనాథలను ఆదుకునేవాడు. అవునండి, మన పాపము చేత పట్టబడి సచ్చిన వారమై ఉండగా, మన అపరాధముల చేత మన సచ్చిన వారమై ఉండగా, క్రీస్తులో మనందరినీ బ్రతికించాలని ఆయన ప్రియకుమారుడైన యేసు ప్రభువుని మన మీద దయచేత ఆయన ఈ భూలోకానికి పంపించాడు. అంతే కదా? అంతే, అలా పంపించడం లేదా? మనం చచ్చిపోతామని తెలుసుండి మనం చచ్చిపోకూడదని, మనం బ్రతకాలని దయగలిగిన దేవుడు తన పిల్లల మీద ప్రేమ చొప్పున తన ప్రియకుమారుని యేసు ప్రభువుని మన కొరకు అనుగ్రహించాడు. నేను దయగలిగిన దేవుడు. యెరూషలేము పట్టణంలో నివాసం చేస్తున్నాడు ఒక వ్యక్తి. అతని దగ్గర బాగా డబ్బు ఉంది అనుకున్నాడు. ఇక్కడ నుంచి ఆ పట్టణానికి, కింద ఉన్న పట్టణానికి పోయి అక్కడ బాగా వ్యాపారం చేస్తే మంచి డబ్బు వస్తుందని, అక్కడ బట్టల వ్యాపారం చేయొచ్చు, లేకపోతే నూనె వ్యాపారం చేయొచ్చు, జొన్నల వ్యాపారం చేయొచ్చు, లేకపోతే గోధుమల వ్యాపారం చేయొచ్చు, తేనె వ్యాపారం చేయొచ్చు అని తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా కూడగట్టుకుని, మూటలు కట్టుకుని, తన గాడిద పని వేసుకుని యెరూషలేము పట్టణం నుంచి యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతున్నాడట. ఏమని రాయబడ్డది? యెరూషలేము పట్టణం నుంచి యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతున్నాడు. యెరూషలేము పట్టణం పైన ఉంది, యెరికో పట్టణం కింద ఉంది. యెరికో పట్టణం అనేది శపించబడిన పట్టణము, పాప సంబంధమైన పట్టణము. యెరూషలేము పట్టణము పరిశుద్ధమైన ప్రకారములు కలిగిన పట్టణము, సియోను పర్వతం పైన ఉన్న పట్టణము. ఆ పర్వతం మీద ఉన్న ఆ పట్టణము నుంచి ఎక్కడ దిగి వెళ్ళిపోతున్నాడు? యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతుంటే మధ్యదారిలో కొంతమంది చూశారండి, వీరి దగ్గర చాలా డబ్బు ఉందని పట్టుకుని చెదగొట్టేశారు. ఉన్న డబ్బంతా లాగేసుకున్నారు, డబ్బు సంచులు లాగేసుకున్నారు, అతని దగ్గర నూనె లాగేసుకున్నారు, ద్రాక్షరసం లాగేసుకున్నారు, ఆ ఒంటి మీద ఉన్న బట్టలు కూడా లాగేసుకున్నారు. పాపం కొన ఊపిరితో ఇంక చచ్చిపోతాడు ఎందుకు లేని వదిలేసిపోయారు. ఆ ప్రాంతం గుండా ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వస్తున్నాడు. వాడు అనుకున్నాడు, ధర్మశాస్త్ర ప్రకారం వీళ్ళు సచ్చిలాగా ఉన్నాడు కదా, శవాన్ని ముట్టుకోకూడదు అన్నారు కదా, ధర్మశాస్త్రంలో ముట్టుకోకూడదని అతను వదిలేసిపోయాడు. దయ లేదు వాడికి. దయ ఉందండి? ధర్మశాస్త్ర ఉపదేశకుడే, బోధకుడే, అన్నీ తెలుసున్నవాడే. ఒకళ్ళ చావు బ్రతుకుల మధ్యన ఉంటే, ఒకళ్ళ నిశ్చోరంతో బ్రతుకుతుంటే, ఒకళ్ళ బ్రతుకు బాగోలేక చస్తూ ఉంటే మనం ఆదుకోలేని పరిస్థితి. ధర్మశాస్త్ర ఉపదేశకుడు. అవునండి, చాలామంది పెద్ద పెద్ద సేవకులు ఉన్నారండి. మనకి చాలా పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. టై కట్టుకుంటారు, మంచి మంచి కోట్లు వేసుకుంటారు, మంచి మంచి సేవ చేస్తుంటారు. కానీ నిరుపేద చచ్చిపోతుంటే వాడిని పట్టించుకోరు. డబ్బు కోసం చచ్చిపోయే సేవకులు చాలామంది ఉన్నారు. అవును కదండి, చాలామంది లేని నిరుపేదలు ఉన్నారు. అటువంటి వారిని పోషించరండి, అటువంటి వారికి పట్టెడు అన్నం పెట్టడానికి మనస్సు రాదండి. వాళ్ళ కోట్ల రూపాయలు కావాలి, దశమ భాగాలు కావాలి, కానుకలన్నీ కావాలి, అన్నీ దగ్గర పెట్టుకోవాలి, లగ్జరీ లైఫ్ వాళ్ళు అనుభవించాలి, పెద్ద పెద్ద భావంతుల్లో ఉండాలి. యేసుప్రభు వారు పెద్ద భావంతులు ఉన్నాడండి. ఎక్కడున్నాడైనా? పశువుల పాకలో పుట్టాడట ఆయన. కాబట్టి రాజుల భావంతులు పుట్టచ్చు, పశువుల పాకలో పుట్టాడంట ఆయన. పెద్ద 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 కారులో తిరగలేదండి. ఆయన కాలినడకని ఎంత దూరం ప్రయాణం చేశాడో. కనీసం ఆయన దగ్గర తినడానికి కూడా అన్నం లేదు. వెళ్ళినప్పుడు అక్కడక్కడ పెట్టిన అన్నం తిన్నాడు, అందరి మధ్యన తిరిగాడు, చక్కగా సువార్తమానాన్ని ఎత్తాడు. అవునా కదా? ఈ రోజున అలాగ ఉన్నారండి. మంచి షూ వేసుకోవాలి, ప్యాంట్, కాలుకేమో పాయింట్ షూ వేసుకోవాలి, మంచి ప్యాంట్ వేసుకోవాలి, మంచి కోట్ వేసుకోవాలి, టై కట్టాలి, కళ్ళజోడి పెట్టాలి. అబ్బో, మన సువార్తమానం చెబుతుంటే పలానా సేవకులు వచ్చారని అందరూ చెప్పుకోవాలి. అది సువార్తకుడి లక్షణం కాదండి. సువార్తకుడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. దీనుడు ఇవన్నింటిని, లోక సంబంధమైన వాటిని ఎప్పుడు కూడా ఆశించడు. లోక సంబంధమైన వాటిగా బ్రతకడు. ఈ లోక సంబంధమైన వాటిని ఆశించి ఎప్పుడు కూడా గొప్పగా ఉండాలని కోరుకోడు. సర్వసాధారణమైన మనిషిగా ఉండాలని కోరుకుంటాడు. ఈ వ్యక్తి ఏం చేస్తాడండి? ఆ యెరికో పట్టణానికి వెళుతున్న సమయంలో కొట్టేసి అవతల పాడేస్తారు. ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు వదిలేసి పోయాడండి. మనకి ఎందుకు వచ్చింది కదలే, ఆ శవాన్ని ముట్టుకోకూడదు, ముట్టుకుంటే మనకి అపవిత్రత అని పోయాడు. రెండో వాడు ఇంకొక లేవీడు వస్తాడంట. వాడు కూడా చూశాడు. లేవీడంటే దేవుని సేవకుడు. అతను కూడా చూసి అనుకున్నాడు, ఎందుకు వచ్చిన వీడు కూడా మనకి ఎందుకురా బాబు అని ఆడు కూడా వదిలేసిపోయాడట. ఆ ప్రాంతం గురించి ఒక వ్యక్తి గాడిద పైన వస్తూ ఉన్నాడట. అతను ఎవరండి? వెలివేయబడిన సమరయుడు. సమరయుడు అంటే అన్యజనాంగము, దేవుడి గురించి తెలియనటువంటి వాడు, దేవుడు అంటే భయభక్తి తెలియనటువంటి వాడు. ఆ వ్యక్తి
ఆ ప్రాంతం గుండా వస్తూ ఉన్నాడట. వస్తూ చూశాడు. కొనవూపురుతున్న వ్యక్తిని చూడగానే మనసు చెల్లించిపోయింది. అయ్యో, ఇతను చచ్చిపోయేలాగా ఉన్నాడు, ఏం చేయలేదు, ఏదో విధంగా ఏం చేసినా సరే ఇతను బ్రతికించాలి అనుకున్నాడు. వెంటనే దిగి వచ్చి అతని దగ్గర ఉన్న ద్రాక్ష రసము తాగించాడు. నూనె తీసి అతని దగ్గర నూనెతో అతని గాయాలన్నీ కట్టాడు. తిరిగి అతన్ని తీసుకుని గాడిద మీద తీసుకుని ఊరి చివర ఆ పూటకోళ్ళు అన్నం పెడతారు కదండి ప్రతిరోజును, అటువంటి వారింటికి తీసుకెళ్ళి వారికి కొంచెం డబ్బు ఇచ్చి, ఇది మీ దగ్గర పెట్టుకోండి, ఇతనికి సపరీ చేయండి, భోజనం పెట్టండి, ఇంకేమన్నా వస్తే నేను ఇస్తానని చెప్పి అతడు అక్కడ అతను అప్పు చెప్పి తన దారిని అతను వెళ్ళాడు. ఇప్పుడు దయగలిగిన వాడు ఎవరండి? ఎవరు దయగలిగిన వాడు? ఎవరు? యేసు ప్రభు వారే. ఆ మంచి సమరయుడు ఎవరండి? ఎవరైతే మాకు వద్దు అని వెలివేశారో, ఏ ప్రజలైతే మాకు వద్దని వెలివేశారో ఆ వెలివేయబడిన వాడే మూలకు తలరాయి ఆయనట. ఈ మూలకు తలరాయి ఎవరు? మన ప్రభు అని తెలియదు. మాకు యేసు ప్రభు వద్దండి, యేసు ప్రభు మాకు అవసరం లేదండి, యేసు ప్రభు పలానా వాళ్ళు దేవుడండి, యేసు ప్రభు వారు ఇంగ్లీష్ వాళ్ళు దేవుడండి అని చెప్పి యేసు ప్రభుని ఎవరైతే తోసివేశారో, ఆ దేవుడు మేము నమ్ముకోవటం ఏంటయ్యా, పరాయి మతాన్ని మేము నమ్ముకోవటం ఏంటయ్యా అని చెప్పిన వాళ్ళకి ఈయనట మూలకు తలరాయి ఆయనట. ఆయనే వీళ్ళకి ఆధారం, ఆయనే దయగలిగిన దేవుడు అంటే ఎంత దయ చూపించాడు వారి మీద. అవునండి, నువ్వు కొట్టబడిన వేళ, నెట్టబడిన వేళ, కొన ఊపిరితో ఉన్నప్పుడు, జీవోత్సవంలా మారినప్పుడు, చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు యేసు ప్రభువే నీకు ఆశ్రయ దుర్గము. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయనే నేను ఆదరించేవాడు, దయాళుడు. నిజంగా నువ్వు యేసు ప్రభువు నమ్మితే నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతాను. నేను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మంచి స్థానము, దేవునికి స్తోత్రం. యేసు ప్రభులాగా మంచి స్థానం చూపించిన వ్యక్తి ఎవరైనా భూమి మీద ఉన్నారా? ఎవరూ లేరండి. ఎవరైనా చూపించారు మంచితనం మన పట్ల? చూపించలేదండి. ఎంతో మంచితనం చూపించాడు మన మీద. మంచితనం చూపించకపోతే నిజంగా మరి నశించిపోయి మనందరము కూడా మరి చనిపోవాలి. ఆ సమయానికి వచ్చేసరికి దేవుడి నుంచి తన మంచితనాన్ని చూపించాడు కాబట్టి మనం ఇంకా బ్రతికున్నామండి. దేవునికి ఎదురువాడి బ్రతకాలనే కోరిక ఆయన కొంది కాబట్టి ఆ మంచితనాన్ని చూపించాడు కాబట్టి మనం ఇంకా బ్రతికున్నాం. మనలాగే పొరుగువాడు కూడా బ్రతకాలని కోరుకోవాలండి. అదే మంచితనం, అదే విశ్వాసము. యేసు ప్రభువులాగా విశ్వాసపాతుడు భూమి మీద ఇంకక్కడ ఎవరు కూడా లేడు. ఎందుకంటే యేసు ప్రభు కొన్న విశ్వాసం అచంచలం, అది చాలా గొప్పది, అద్భుతం. దాన్ని ఎలా వర్ణించాలో మనకు తెలియదు. యేసు ప్రభు కొన్న ఆలోచన, నేను ప్రార్థన చేస్తే తండ్రి వింటాడు. ఎంత గొప్ప విశ్వాసం. నేను ప్రార్థన చేస్తే కుష్ఠరోగులు బాగుపడతారు, నేను ప్రార్థన చేస్తే కుంటి వారికి కాళ్ళు వస్తాయి, నేను ప్రార్థన చేస్తే గుడ్డి వారికి చూపు వస్తుంది, నేను ప్రార్థన చేస్తే చనిపోయినట్టు వారందరినీ తండ్రి లేపుతాడని విశ్వాసం, గొప్ప విశ్వాసం. నేను చనిపోయిన తర్వాత తండ్రి తిరిగి నన్ను లేపుతాడని గొప్ప విశ్వాసం, బలమైన విశ్వాసం. ఆ విశ్వాసంతో ఆయన ఉన్నాడండి. ఆఖరిలో ఆయన ఒలువుల తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడట. ఆయన చెమట రక్త బిందువులుగా మారిపోయింది. ఎంత బలమైన ప్రార్థన చేశాడు, విశ్వాసంతో ప్రార్థన చేశాడు. నాయన, నేను చనిపోయిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థనలు యాచనలు సమర్పించినందున, శరీరధారిగా ఉన్న దినములలో ఆయన ప్రార్థనలు యాచనలు సమర్పించినందున ఆయనను అంగీకరించబడిన, ఆయన ప్రార్థన అంగీకరించబడ్డది. భూమి మీద ఉన్నంతసేపు మనము శరీరంతో ఉంటాం కదండి, ఉంటామండి. మా దేవునికి స్తోత్రం. ఎలాగుంటామండి? భూమి మీద ఉన్నంతసేపు మనం శరీరంతో ఉంటాం, తింటాం, తాగుతాం, మంచి బట్టలు కట్టుకుంటాం, హుందతనంగా తిరుగుతాం. హుందతనంగా తిరగడమే కాదండి, దీంట్లో ప్రార్థన అంశం అనేది కూడా ఉంది. మనం బ్రతుకులకు దేవుడు కూడా అవసరం. మనం బ్రతికేస్తున్నామంటే కాదండి, డబ్బు సంపాదించామంటే కాదండి, ఇళ్ళు ఉన్నాయంటే సంపాదించామంటే కాదండి, భూములు ఉన్నాయని కాదండి. మనకు దీంతో పాటుగా ప్రార్థన కూడా చాలా అవసరం, దేవుడు కూడా చాలా అవసరం. ఈ ప్రార్థన అంశం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. మన బ్రతికినంత బ్రతుకులో, మన జీవితంలో యేసు ప్రభువు వారు ఉన్నారని నమ్మి మనం ప్రార్థన చేయటము నేర్చుకోవాలి. ఈ భూమి మీద ఉన్నన్ని కూడా మనకి ఎంత అవసరమో అలాగే దేవుడు కూడా అంతే అవసరం అండి. కాబట్టి శరీరధారిగా ఉన్న ఈ దినాలలో యేసుక్రీస్తు వలె మనం కూడా ప్రార్థనలు చేసి యాచనలు సమర్పించి ప్రభువుని వేడుకోవాలనైనా, నేను చనిపోయిన తర్వాత నన్ను తిరిగి లేపునైనా నీతో పాటు పరలోక రాజ్యం తీసుకెళ్ళని బ్రతిమాలే అనుభవం మనం కలిగి ఉండాలండి. యేసు ప్రభు వారు కూడా అలాగే మంచి విశ్వాసంతో ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత తిరిగి 3వ దినమున ఆయనను లేపి సజీవుడుగా ఉన్నతమైన స్థలాల్లో ఆయన నిలబెట్టాడు. ఎంత గొప్ప విశ్వాసం! నేను చనిపోతే తిరిగి లేస్తాను, లేచిన తర్వాత తండ్రితో వెళ్ళిపోతాను. ఎంత గొప్ప విశ్వాసం! మనలో ఉందంత విశ్వాసం ఉండాలి, మనలో అంత విశ్వాసము ఉండాలి. విశ్వాసానికి పాత్రుడు ఆయనే. సాత్వికము, అలాగే ఏంటంటే ఆశా నిగ్రహం. సాత్వికము అంటే
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారట. సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారట. సాత్వికులు ఎవరండి? ఎవరు? మోషే గారు సాత్వికుడు. దేవుని యందు సాత్వికంతో బ్రతికాడు, దేవుని అంటే భయభక్తులతో బ్రతికాడు కాబట్టి ఆయన భూమిని స్వతంత్రించుకున్నాడు. ఇప్పుడు ఎవరు చూస్తున్నా సరే మోజెస్ అంటారు. భూమి మీద ప్రతి మనిషికి తెలుసు మోజెస్ గారు ఎవరో. అలా కదా అబ్రహాం ఎవరో తెలుసు. అబ్రహాం కూడా భూమిని స్వతంత్రించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే భూమిని కొనుక్కుంటాడని కాదు, ఈ 10 ఎకరాల భూమిని సంపాదించుకుంటాడని కాదు, ఒక ప్రాంతాన్ని తీసుకుంటాడని కాదు, ప్రపంచం మొత్తాన్ని కూడా సంతరించుకున్నట్లు ప్రపంచం మొత్తం అంతా కూడా అతను తెలియజేయబడతాడు. సాత్వికుడు భూమిని స్వతంత్రించుకుంటాడు. యేసు ప్రభు వారు మరి ప్రపంచం అంతని కూడా స్వతంత్రించుకున్నాడు లేదా? యేసు ప్రభు పేరు తెలియనటువంటి వాడు ఎవరో చెప్పమనండి. ప్రపంచంలో అందరికీ యేసు ప్రభు గురించి తెలుసు. యేసు ప్రభు వారు భూమిని స్వతంత్రించుకున్నాడట. యేసు ప్రభు వారి పేరు ఒకప్పుడు తెలియకపోవచ్చు, కానీ అందరికీ ప్రపంచం అంతా కూడా తెలుసు. ఆయన సాత్వికుడట. మనం కూడా సాత్వికము కలిగి యేసు ప్రభు వాళ్ళే ఉంటారు. మనం కూడా ప్రపంచమంతా కూడా తెలియజేయబడాలి. అపోస్తలుడైన పౌలు భూమిని స్వతంత్రించుకున్నాడు. పేతురు గారు భూమిని స్వతంత్రించుకున్నాడు. యోహాను గారు భూమిని స్వతంత్రించుకున్నాడు. మోజెస్ గారు భూమిని స్వతంత్రించుకున్నాడు. యాకోబు, అలాగే ఇస్సాకు, వీళ్ళందరూ కూడా భూమిని స్వతంత్రించుకున్న వారే. ఎలా స్వతంత్రించుకున్నారంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ప్రతి వాళ్ళు కూడా భూమి మీద అందరికీ కూడా తెలియజేయబడతాడు. వారు అందరికీ కూడా ఆదర్శవంతులుగా నిలబడతారు. యేసు ప్రభు కూడా తండ్రి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన భూమిని స్వతంత్రించుకున్నాడు. ఒకటి ఆశ నిగ్రహం. ఆశను నిగ్రహించుకోవాలండి. భూమి మీద ఉన్నంతసేపు మన ఆశ నిగ్రహించుకోవాలి. అదే ఆశా నిగ్రహం ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతి దాని మీద ఆశ కలుగుతుంది. నిగ్రహించుకునే శక్తి మనకు కావాలి. నిగ్రహించుకునే శక్తి యేసు ప్రభులో ఉంది. ఆ శక్తి నీలో ప్రవేశించాలంటే నువ్వేం చేయాలి? ఆత్మ ఫలములో ఈ ఆశ నిగ్రహం అనే ఫలాన్ని నువ్వు పొందుకోవాలి. పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆయనలో అంటుకట్టబడాలి. ఆయన వెలిగించబడినందున నీవు కూడా వెలిగించబడతావు. నీలో ఆశ నిగ్రహం అనేది వస్తుంది. ఆయన స్వతంత్రించుకోకుండా, ఆయనతో అంటుకట్టబడకుండా ఆశా నిగ్రహం నీలో రాదండి. ఆయనలో ఆశా నిగ్రహం ఉంది. ఆయన భూమి మీద ఉన్నప్పుడు 40 పగలు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు అతని దగ్గరికి అపవాది వచ్చి శోధిస్తున్నప్పుడు అది ఇదిగో ఈ ప్రపంచమంతా నీకు ఇచ్చేస్తాను, నాకు మొక్కు అంది. యేసుప్రభు వారు ఏమన్నారు? ఈ దేవుడైన యెహోవాను శోధించకూడదని నీకు తెలియదా? పోతలకు అన్నాడు. అవును కదా, ఆశపడితే ఇదంతా నాకు ఇచ్చి ప్రపంచం మొత్తానికి చక్రవర్తిని అయిపోతాను, భూమి అంతా ఏలుకుంటానని యేసుప్రభు అన్నాడు. అందమంతా చూపించాడు అట్టువాడు. ఏది కూడా ఆయనను స్వీకరించాలి. ఏమన్నాడు తెలుసా? నా తండ్రి ఆత్మ నాకు కావాలి, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోవాలి, నా సింహాసనం నా తండ్రి కుడిపార్శ్వమున ఉంది, ఆ సింహాసనం మీదకి నేను వెళ్ళిపోవాలి, అదే నాకు కావాలి తప్ప కానీ ఈ ప్రపంచం నాకు ఏది వద్దని భూమి మీద ఉన్నదంతా కూడా వదిలిపెట్టాడట. వదిలిపెట్టి ఆశా నిగ్రహం కలిగి ఉన్నాడు. ఏ చెడును ఆయన స్వీకరించలేదు. అవ్వ ప్రతిరోజు కూడా ఆ భూమి మీద ఉన్నటువంటి ఆ ఏదోని తోటలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు చూస్తున్నప్పుడు అవి ఆ పళ్ళట రమ్యమైనవిగా కనిపించిన, అందంగా కనిపించేవట ఆవిడికి. చూసిన ప్రతిసారి కోరిక కలిగేది, ఈ పళ్ళు పట్టుకెళ్ళి మనం తింటే బాగుంటుంది, తినాలి అనుకునేది. కానీ అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా మనసు లాగేది. ఒక రోజుని చూసింది వెళ్ళిపోయింది, 2 రోజులు చూసింది వెళ్ళిపోయింది, 3వ రోజులకి మనసు ఆపుకోలేక వెళ్ళి ఆ ఫలాలు తెచ్చుకుని కోసుకుని తిని తన భర్తకు కూడా ఇచ్చి తన పాపం చేయించింది. కాబట్టి ఆశ నిగ్రహం లేకపోతే మనం పాపంలో పడతాం. దేవునికి స్తోత్రం. ఆశను నిగ్రహించుకునే తత్వం కావాలి. ఈ 9 ఫలాలు యేసు ప్రభు అనే ఆ ఉత్తమమైన ద్రాక్ష వల్ల ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలాగంటే మనము తీగలు మీరు, ఎవరు మనము? తీగలు మీరు, దేవునికి స్తోత్రం. తీగలు మీరు, ద్రాక్షవల్లి నేను. ఈ 9 ఫలాలు కలిగిన ద్రాక్షావళిగా యేసు ప్రభు వారు ఉన్నారు కాబట్టి ఈ 9 ఫలాలు కలిగినటువంటి ఈ ద్రాక్షావళిని ఏరులో ఆ కాండములో ఈ తీగలైన మనము అంటుకట్టబడితే ఈ 9 ఫలాలు యేసులో ఉన్న 9 ఫలాలు మనలో ప్రవేశించినప్పుడు మనం కూడా ఆయనలాగా ప్రకాశిస్తూ ఉంటామంట. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు ఇక చీకట్లో నడవుడు అన్నాడు. ఎలాగున్నాడు యేసుప్రభు వారు? నేను లోకమునకు వెలుగై ఉన్నాడట. ఆయన వెలుగుగా ఉంటే ఆ వెలుగు మనలో ప్రవేశించాలంటే మనము ఆయనతో అంటుకట్టబడినప్పుడు ఆయనలో ఉన్న 9 ఫలాలు మనలో ప్రవేశిస్తే మనము కూడా వెలిగించబడతాం. మనం వెలిగించబడాలంటే యేసుక్రీస్తుల ఫలాలు మనలోకి రావాలి. మనలోకి రావాలంటే మనం అంటుకట్టబడాలి.
మనం అంటు కట్టబడాలంటే ఏం చేయాలి? ఆయనతో ఉండటానికి ఇష్టపడాలి. ఆయనతో ఉండాలంటే మనలో ఏమున్నాయి చెడ్డ గుణాలు, అవన్నీ కూడా దూరం పోవాలి. ఈ గలతీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, అల్లరితో కూడిన పాటలు, ఇవన్నీ కూడా 15 రకాలు ఉంటాయి ఈ చెడ్డ గుణాలు. ఈ చెడ్డ గుణాలు పోతేనే కానీ యేసుక్రీస్తుని ఆ ద్రాక్ష వల్ల మనం అంటుకట్టబడలేం. అను కదండి. ఈ చెడ్డ గుణాలు మనలో ఉంటే దాంట్లో అంటకట్టబడతామా? అంటుకట్టబడలేం. పాపం పోవాలి. అప్పుడు యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడిచెదము అనే వాక్యానికి మనము సిద్ధపాటైన బిడ్డలుగా ఉంటాం. యేసుక్రీస్తుని వెంబడించే బిడ్డలుగా ఉంటాం. మనలో వెలుగు నింపబడుతుంది. ఆధ్యాత్మికమైన జీవితం మనకు వస్తుంది. పాపం పోయిక నూతన పరచబడతాం. నూతనమైన జీవాన్ని పొందుకుంటాం. నూతనమైనటువంటి వడవడికలు మనలో వస్తాయి. నూతనమైనటువంటి అధ్యాయాన్ని మన హృదయంలో దేవుడు సృష్టిస్తాడు, మనల్ని బలపరుస్తాడండి. మరి ఇలా ఆలోచించండి. మనందరం కూడా వెలుగులో నడిచే బిడ్డలుగా ఉండాలంటే ఈ రోజున దేవుడు పిలుస్తున్నాడు. యాకోబు వంశస్థులారా రండి, మనమందరం యెహోవా వెలుగులో నడిచెదము. రండి, పాపాన్ని వదిలిపెట్టండి. పాప సంబంధమైన హేయకులు వదిలిపెట్టండి. దేవుడికి విరోధమైన దాన్ని దేన్ని చేయకండి. ఈరోజు మీరందరూ రండి, మనందరం యెహోవా వెలుగులో నడిచెదము.